to Elite Media. రేవంత్ రెడ్డి తనకు రాజకీయ గురువుగా అందరూ చెప్పే చంద్రబాబుపైనే తాజాగా వారునాస్త్రం ఎక్కుపెట్టారు. అవును, తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ మళ్లీ మొదలైంది. తెలంగాణలో సాగు విస్తీర్ణం ఎక్కువ ఉంది కాబట్టి మరిన్ని నీళ్లు కావాలని రేవంత్ సర్కార్ డిమాండ్ చేస్తోంది. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో కృష్ణా రివర్ బోర్డ్ ఇప్పటికే చర్చించింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు భిన్న వాదనలు వినిపించడంతో ఈ పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. కృష్ణా జలాల వివాదంపై ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కృష్ణానది జల వివాదంపై ఉన్నతాధికారులు న్యాయవాదులతో చర్చించారు. కృష్ణానది జల వివాదంపై దిశానిర్దేశం చేశారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఒప్పుకున్న ప్రతిపాదనని తాము అంగీకరించడం లేదని తెలిపారు. నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా తీవ్రంగా ప్రయత్నం చేయాలని అన్నారు. నీళ్లలో మెజార్టీ వాటా దక్కాలని ఉన్నతాధికారులు న్యాయవాదులకి ఉత్తమ్ సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన నీటి కేటాయింపులపై కృష్ణా ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని అధికారులకి సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టం ప్రకారం నీటి కేటాయింపులు జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలుపుతూ కేంద్ర జలశక్తి శాఖ, జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ ఏపీ సీఎంకు లేఖ రాయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో గురువైన చంద్రబాబుపై నీటి అంశాలపై వార్ డిక్లేర్ చేసినట్టయింది.